అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 11. ఇక కథలోకి వెళితే అలా అనకు మేఘ. ఇప్పుడు మనం ఏం కాకపోవచ్చు, కానీ ఒక ఫ్రెండ్లా అయినా చూడు మేఘ. ఒక ఫ్రెండ్లా నీకు తోడుగా ఉంటాను, కాదు అనకు ప్లీజ్. మేఘ ఒక స్మైల్ ఇచ్చింది. అంజలి, అన్నయ్య నువ్వు మేఘాకి డైవర్స్ ఇస్తాను అంటే సుశాంత్ ఎలా రియాక్ట్ అవుతాడు? నాకు చాలా భయంగా ఉంది. తన దగ్గరకు వెళ్ళాలి అని ఉంది. కావ్య, డాడీ దగ్గరకు వెళ్దాం మమ్మీ అని ఏడుస్తూ ఉంది. తనకి ఏదో ఒకటి చెప్తున్నా ఇలా ఎంతకాలం ఉండాలి అన్నయ్య అని భయపడుతూ ఉంది. నర్సు వచ్చి లోపల అతనికి స్పృహ వచ్చింది అంటుంది. మేఘ, విక్కీ సుశాంత్ దగ్గరికి వెళ్ళారు. మేఘ, అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి తను ఇప్పుడు ఓకే అని చెప్తాడు. ఇంకోసారి తను ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. ఈరోజు ఇక్కడే ఉండి రేపు తనని తీసుకొని వెళ్ళండి. తనకి రెస్ట్ తీసుకోనివ్వండి. మేఘ, అంజలికి కాల్ చేయాలి అని రూమ్ బయటకు వచ్చి తనకి కాల్ చేసింది. అంజలి కాల్ లిఫ్ట్ చేయగానే, హలో వదిన, అన్నయ్య హెల్త్ బాగాలేదు, తనని హాస్పిటల్లో జాయిన్ చేశాము. హలో వదిన, హలో అంటూనే ఉంది. అటు సైడ్ నుంచి ఏం మాట్లాడకపోవడంతో, వదిన ప్లీజ్ మాట్లాడండి. అటు నుంచి ప్రేమ్ హలో అనగానే మేఘాకి నోట మాట రావడం లేదు. విక్కీ మేఘ దగ్గరకు వచ్చి, మేఘ సుశాంత్ కావ్యని బాగా మిస్ అవుతున్నాడు అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ్, నీ పక్కన అభి ఉన్నాడు అవునా అని ఒక బేస్ వాయిస్తో అడిగాడు. అసలే మాటలు రాక ఉన్న మేఘ ప్రేమ్ విక్కీ గురించి అడిగేసరికి చెమటలు పడుతున్నాయి తనకి. అయినా కూడా ఎలాగో మాటలు కూడబెట్టుకొని అన్నయ్య గురించి వదినకు చెప్పండి ప్లీజ్ అని కాల్ కట్ చేసింది. మేఘ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి బిల్ ఎంత అని అడిగింది. అమౌంట్ ఎంత అని పేమెంట్ చేయాలని చూస్తే తన దగ్గర అంత అమౌంట్ లేకపోవడంతో విక్కీ, నేను బిల్ కడతాను అని ఇస్తున్న డబ్బుని, ప్లీజ్ విక్కీ నేను పే చేస్తాను, నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను మేఘ. నువ్వు నన్ను నిజంగా ఫ్రెండ్ అనుకుంటే ఈ డబ్బు తీసుకొని బిల్ కట్టు అని తన చేతిలో పెట్టాడు. విక్కీ ఇచ్చిన డబ్బు తీసుకొని బిల్ పే చేసింది. ఆ నైట్ హాస్పిటల్ మేఘాకి తోడుగా విక్కీ కూడా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు సుశాంత్ని ఇంటికి తీసుకొని వెళ్ళారు. అంజలికి విషయం తెలిసి సుశాంత్కి ఫోన్ చేసి ఏడుస్తూ, సుశాంత్ ఇప్పుడు నీకు ఎలా ఉంది? నేను బాగున్నా, పాప ఎలా ఉంది? తనని చూడాలని ఉంది, రేపు తనని నాతో పంపు, నువ్వు ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటే సుశాంత్కి ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళిన మేఘ సుశాంత్ మాటలు విని అక్కడే ఆగిపోయింది. మేఘ మనసులో, అన్నయ్య నా వల్లే కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని. సుశాంత్ ఫోన్ కట్ చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ ఇచ్చి సుశాంత్ పడుకున్న తర్వాత తను స్కూల్కి వెళ్ళింది. సుశాంత్ ఫోర్సు చేస్తేనే స్కూల్కి వెళ్ళింది. మరుసటి రోజు సుశాంత్ ప్రేమ్ ఇంటికి వెళ్ళాడు. అంజలిని కలిసి పాపని తనతో తీసుకొని వెళ్ళి సాయంత్రం మళ్ళీ తీసుకొస్తా అని అన్నాడు. నీ పాపని తీసుకొని వెళ్ళడానికి నన్ను పర్మిషన్ అడగకుండా ఉండాలి. తన డాడీ వచ్చారు అనే ఆనందంలో పరిగెత్తుతూ సుశాంత్ దగ్గరకు వెళ్ళింది కావ్య. కావ్యని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు సుశాంత్. కావ్య, డాడీ ఇంకా చాలు, మమ్మీ రా మన ఇంటికి వెళ్ళిపోదాం. సుశాంత్, లేదు నా చిట్టి తల్లి, ఇంకా కొన్ని రోజులు నువ్వు మమ్మీ ఇక్కడే ఉండండి. ఇప్పుడు నువ్వు నేను అలా జాలీగా ఎంజాయ్ చేసి వద్దాము, ఓకేనా? ఓకే డాడీ. మరి మమ్మీకి బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ, జాగ్రత్త నాన్న, ఎంజాయ్ చెయ్యి అంటుంది అంజలి. పాపని తీసుకొని వెళ్తున్న సుశాంత్ని చూసి, ఇలా నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తావు సుశాంత్ అని బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది అంజలి. కావ్యని ఇంటికి తీసుకొని వెళ్ళాడు సుశాంత్. కావ్య కోసమే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో వెయిట్ చేస్తుంది మేఘ. తను రాగానే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఎలా ఉన్నావు కావ్య? మమ్మీ ఎలా ఉంది అని అడిగింది. అత్త నువ్వు బ్యాడ్ అని తన నుండి దూరం జరిగింది కావ్య. సుశాంత్ కావ్యని తన వడిలో కూర్చోబెట్టుకొని, అలా నీకు ఎవరు చెప్పారో చిట్టి తల్లి అని అడిగాడు. డాడీ, మమ్మీ చెప్పింది అత్త బ్యాడ్ అని, తన వల్లే డాడీ నాతో మాట్లాడటం లేదు అని చెప్పింది. మీ మమ్మీ నీతో జోక్ చేసింది. అత్త నీకు ఎప్పుడు మంచి కథలు చెప్తుంది కదా, మరి అత్త బ్యాడ్ కాదు, అత్త గుడ్ గర్ల్ నీలాగా. అత్తకి సారీ చెప్పు. కావ్య మేఘ దగ్గరకు వెళ్ళి, సో సారీ అత్త అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. మేఘ నవ్వుతూ, సరే ఇంకా వెళ్ళి ఆడుకో అంటుంది. తను వెళ్ళి ఆడుకుంటుంది. మేఘ, కావ్య అన్న మాటలకు బాధపడుతున్నావా? తను చిన్నపిల్ల, ఎవరు ఏది చెప్పినా వింటుంది. తను అన్న దాంట్లో నిజముంది కదా అన్నయ్య, నా వల్లే కదా వదిన నీకు దూరంగా ఉంది. సుశాంత్,
ఇంకోసారి నువ్వు అలా మాట్లాడకు. నీ గురించి నాకు తెలియదా? ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో. మేఘ కన్నీళ్లు తుడుచుకొని నా మాట విని వదినని తీసుకుని రా అన్నయ్య. మేఘ, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఈరోజు పాప వచ్చింది, రేపు మీ వదిన కూడా రావచ్చు. నువ్వు దిగులు పడకు, అంత సర్దుకుంటుంది అని కావ్య దగ్గరకు వెళ్ళాడు. విక్కీ మేఘ చెప్పిన విషయాన్ని ప్రియాని అడిగాడు. విక్కీ, అన్నయ్యకి మేఘ అంటే చాలా ఇష్టం. సెటా ప్రియా, మా ఇద్దరిని దూరం చేయాలని మీరందరూ కలిసి మేఘాని ఇంతలా బాధ పెట్టారు. చివరకు నేను కూడా తన బాధకు కారణమయ్యాను. మీరు ఆడిన ఆటలో నేను ఒక పాముగా మారిపోయాను. మేఘాని నా చేతులతో దూరం చేసుకున్నాను. విక్కీ, మేఘ ఇప్పుడు మా అన్నయ్య భార్య. తన గురించి నువ్వు ఆలోచించడం మానేయ్. తను ఎప్పటికీ నా మేఘానే అని ప్రియాతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. సుశాంత్ పాపని తీసుకుని ప్రేమ్ ఇంట్లో వదిలి వచ్చాడు. మేఘ డైవర్స్ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు స్కూల్కి వెళ్ళాలని రెడీ అవుతుంది మేఘ. సుశాంత్, నేను డ్రాప్ చేయనా అన్నాడు. పర్లేదు అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. మరి నీకు ఆఫీసుకు లేట్ అవుతుంది. ఓకే, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. మేఘ కూడా స్కూల్కి వెళ్ళింది. విక్కీ మేఘాని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు. ప్రియా చాలాసార్లు చెప్పి చూసింది, కానీ విక్కీ వినకుండా ఉంటే తనతో గొడవపడి ప్రేమ్ దగ్గరకు వెళ్ళింది. విక్కీ మేఘ కోసం ప్రియాతో గొడవపడ్డాడు అని తెలిసాక ప్రేమ్కి ఇంకా కోపంగా ఉంది. కోపంతో మేఘ అని గట్టిగా అరిచి ఇంట్లో ఉన్న వస్తువులను విసిరి కొట్టాడు. ప్రేమ్ని అలా చూస్తుంటే అంజలికి లయకి చాలా భయం వేసింది. అంజలి ప్రేమ్ దగ్గరకు వెళ్ళి, అన్నయ్య ఎందుకు అంత కోపం? నేను నీకు ఒకటి చెప్తాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు సుశాంత్కి చెప్పి మేఘాని ఎలా అయినా ఇక్కడికి వచ్చేలాగా చేస్తాను. ప్లీజ్ ఒక్కసారికి నా మాట విను. ఆలస్యం చేస్తే ప్రియాకి ఇబ్బంది అవుతుంది. ప్రేమ్ కోపం తగ్గించుకుని అంజలి చెప్పింది నిజమే అని, సరే రేపు నేను కూడా వస్తాను, ప్రియాని చూసుకో అంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఒకరోజు మార్నింగ్ కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. ఎవరు ఇంతలా బెల్ కొడుతూ ఉన్నారు అంటూ డోర్ ఓపెన్ చేసింది మేఘ. ఎదురుగా విక్కీ. విక్కీ, ఏంటి ఇంత పొద్దున వచ్చావు? రా అంటూ ఇంట్లోకి రమ్మంది. విక్కీ ఎందుకో టెన్షన్గా ఉన్నాడు. మేఘ, నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ తన చేతిని పట్టుకున్నాడు. డోర్ ఓపెన్ ఉండడంతో అంజలిని తీసుకుని వచ్చిన ప్రేమ్ అది చూసి చేతి పిడికిలి బిగించాడు. విక్కీ మేఘ చేతిని పట్టుకోగానే తన చేతిని విక్కీ చేతి నుండి వెనకకు తీసుకుంది. విక్కీ, ఏం చేస్తున్నావు నువ్వు? విక్కీ మళ్ళీ మేఘ చేతిని పట్టుకొని, మేఘ, నువ్వు ప్రేమ్కి డైవర్స్ ఇవ్వు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రియాకి డైవర్స్ ఇవ్వాలని అనుకున్నాను. విక్కీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టింది. నాకు కాదు పిచ్చి, నీకు. నువ్వంటే ఇష్టం లేని మనిషితో నువ్వు హ్యాపీగా ఉండలేవు. అంజలి నోటి మీద చెయ్యి వేసుకొని అక్కడ జరిగేది చూస్తూ ఉంది. ప్రేమ్ కళ్ళు కోపంగా ఎర్రగా అయ్యాయి. బయట ఉన్న వారిని చూడని మేఘ విక్కీకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అలాగే నిల్చుంది. సుశాంత్ స్టెప్స్ దిగుతూ రావడం చూసిన కావ్య డాడీ అని రావడంతో ఇద్దరు బయటకు చూశారు. ప్రేమ్ మేఘాని కోపంగా చూస్తూ ఉన్నాడు. విక్కీ చేతిలో ఉన్న తన చేయి వెనకకు తీసుకొని అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళింది. కావ్య పరిగెత్తుకుంటూ సుశాంత్ దగ్గరకు వెళ్ళింది. అంజలి ప్రేమ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోమని ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. విక్కీ అంజలి ప్రేమ్కి హాయ్ చెప్పి మేఘ దగ్గరకు వెళ్ళాడు. ప్రేమ్ విక్కీ వెళ్ళిన వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. సుశాంత్ ప్రేమ్ అని పిలిచినప్పుడు పెదవుల మీద నవ్వు తెచ్చుకొని, సుశాంత్ ఆఫీసులో అర్జెంటు మీటింగ్ ఉంది. అంజలి జాగ్రత్త, నేను నిన్ను తర్వాత కలుస్తాను అని తన చేతి పిడికిలి బిగించి కోపంగా వెళ్ళిపోయాడు. కార్లో కూర్చొని బిగించిన పిడికిలి కార్ స్టైరింగ్ మీద గట్టిగా కొట్టాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిన మేఘ ప్రేమ్ తనని కోపంగా చూడటం గుర్తుకు వస్తుంది. తన గుండె చాలా ఫాస్టుగా కొట్టుకుంటుంది. ఇప్పుడే ప్రేమ్ ఏం చేస్తాడు అని చాలా భయంగా ఉంది. మేఘ అంటూ తన దగ్గరకు వెళ్ళాడు విక్కీ. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ప్లీజ్ విక్కీ వెళ్ళిపో, ప్రేమ్ ఇక్కడే ఉన్నాడు. మేఘ, నువ్వు భయపడకు, ప్రేమ్ వెళ్ళిపోయాడు. ఇంత భయపడుతూ నువ్వు ప్రేమ్తో జీవితాంతం కలిసి ఉండగలవా? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒకసారి నీ నిర్ణయంతో పని లేకుండా పెళ్లి జరిగింది. ఈసారి మాత్రం నీ జీవితం నీ చేతిలో ఉంది. బాయ్ అంటూ విక్కీ వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రేమ్కి మేఘ చేతిని విక్కీ చేతిలో చూసినప్పటి నుండి చాలా కోపంలో ఉన్నాడు. కళ్ళ ముందు అది మాత్రమే కనపడుతుంది. మరుసటి రోజు ఉదయం మేఘ స్కూల్కి వెళ్ళాలని చూస్తూ ఉంటే విక్కీ, గుడ్ మార్నింగ్ మేఘ. హాయ్ విక్కీ, గుడ్ మార్నింగ్.
మేఘ నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ విక్కీ, నీకు ఎందుకు ఇబ్బంది? నాకు ఏమీ ఇబ్బంది లేదు, నువ్వు రా ముందు అంటూ తీసుకెళ్లాడు. విక్కీ అలా అనడంతో వెళ్ళకపోతే తను ఫీలవుతాడు అని వెళ్ళింది. విక్కీ మేఘ కారులో వెళ్తుండగా ప్రేమ్ ప్రియాలు వారి కార్కి ఎదురుగా వచ్చారు. ప్రేమ్ మేఘాని, విక్కీ ప్రియాని కోపంగా చూస్తున్నారు. ప్రేమ్ మేఘాని కన్నింగ్ స్మైల్ చేస్తూ చూస్తున్నాడు. ప్రేమ్ చూపుకి మేఘాకి చెమటలు పడుతున్నాయి. అది గమనించిన విక్కీ మేఘ మీద చెయ్యి వేసి నువ్వు భయపడకు అన్నాడు. ప్రేమ్ కళ్ళు ఎర్రగా అవ్వడం గమనించిన మేఘ, విక్కీ వెళ్దాం అంటూ వెళ్ళిపోయారు. ప్రియా, అన్నయ్య నువ్వేంటి అలా చూస్తూ ఉన్నావు? మనం ఇలా ఊరుకొని ఉంటే వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నువ్వు దీని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, నేను చూసుకుంటా. సరే అన్నయ్య. విక్కీ మేఘాన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. స్కూల్లో ఉంది కానీ మార్నింగ్ ప్రేమ్ చూసిన చూపు తలుచుకుంటే తనకి వణుకు మొదలైంది. ఆ చూపులో ఏదో అర్థముంది. అది ఎలా దారి తీస్తున్నది మేఘ అంచనా వేయలేకపోతుంది. పిల్లల అరుపులతో ఈ లోకంలోకి వచ్చింది. ఆ రోజంతా చాలా భారంగా గడిచిపోయింది మేఘాకి. ఇంటికి వెళ్ళింది. సుశాంత్ దగ్గర వెళ్ళి అన్నయ్య నీతో మాట్లాడాలి. అవును, వదిన కావ్య ఎక్కడా కనిపించడం లేదు. తను మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళింది. ఇంకా కొన్ని రోజులు అంతే, అంతా సెట్ అవుతుంది. ఏదో చెప్పాలని అన్నావు? అన్నయ్య, ప్రేమ్కి డైవర్స్ ఇవ్వాలని అనుకున్నా. ఏంటి మేఘ ఇది? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేఘ నన్ను క్షమించు. అన్నయ్య, ఏంటి నువ్వు చేసింది? నా తొందరపాటు నిర్ణయం వల్ల నీ జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు. ఇందులో నీ తప్పు ఏం లేదు అన్నయ్య. నీకు ఇలా రాసి ఉంది. ఒక లాయర్ని చూడు. ఈ బంధంలో నేను హ్యాపీగా ఉండలేను. చూస్తాను కానీ చివరిసారిగా ఆలోచించు. మరుసటి రోజు మార్నింగ్ ఎప్పటిలా స్కూల్కి వెళ్ళాలని రెడీ అవుతుంది. ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారు. అలా ఆగకుండా కొడుతూ ఉన్నారు. మేఘ చిరాకుగా ఎవరు ఇంతలా బెల్ కొడుతున్నారు అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ప్రేమ్. మేఘకి మాటలు రావడం లేదు. ప్రేమ్ని చూస్తూ నిల్చుంది. తన మొహం మీద చిటిక వేసి సుశాంత్ని కలవాలి అన్నాడు. అన్నయ్య ఇంకా పడుకొని ఉన్నారు. సరే, నేను వెయిట్ చేస్తాను. నేను బయట ఉంటాను అన్నాడు. పర్లేదు, ఇంట్లోకి వచ్చి కూర్చోండి, నేను అన్నయ్యని తీసుకొని వస్తాను అని వెళ్ళింది. సుశాంత్ కిందికి వచ్చి, ప్రేమ్ ఏంటి ఇంత పొద్దున వచ్చావు? ఏం లేదు సుశాంత్, నీతో మాట్లాడాలి అని వచ్చాను. మేఘ ఇద్దరికి పని మనిషితో కాఫీ పంపింది. అన్నయ్య, నేను స్కూల్కి వెళ్తున్నా అని చెప్పింది. సుశాంత్ ప్రేమ్ని చూశాడు. తను చిన్న స్మైల్ చేస్తూ మేఘాని చూశాడు. సుశాంత్ సరే జాగ్రత్త అన్నాడు. మేఘ ప్రేమ్ని చూస్తూ వెళ్ళిపోయింది. సుశాంత్ నేను మేఘాని ఇంటికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నా. తనకి సారీ చెప్పి తనకి నాతో ఉండాలి అనిపిస్తే అంటూ ఆగిపోయాడు. ఆ రోజు ఆవేశంలో కొట్టాను. ఐఆమ్ సారీ. ఇందులో నీ తప్పు ఎంత ఉందో నాది కూడా అంతే ఉంది. నన్ను క్షమించు. అంజలి మీద చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది. నేను అంజలిని సారీ అడగాలి. తను ఎక్కడికి రావాలని, అది నీతో కలిసి రావాలని నీకోసం ఎదురు చూస్తుంది. తన కోసం నేను కూడా చాలా ఎదురు చూస్తున్నా. ఈరోజు వచ్చి తనని ఇక్కడికి తీసుకొని వస్తాను. ప్రేమ్ మేఘకి కొంచెం టైం కావాలి. తను కన్ఫ్యూజ్లో ఉంది. సరే సుశాంత్, తను టెన్షన్లో ఉంది. నా దగ్గర రావాలంటే భయంగా ఉంది. తనకి ఆ భయాన్ని పోగొట్టి తన ఇష్టంతో తనని తీసుకొని వెళ్తా. నేను ఆఫీస్కు వెళ్తా. బాయ్ సుశాంత్ అంటూ తనని హగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. మేఘ స్కూల్ నుంచి బయటకు రాగానే తన ముందు ప్రేమ్ ఉన్నాడు. తన కార్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మేఘాని చూస్తూ నిల్చున్నాడు. మేఘ తనని చూసి కూడా పక్కకు వెళ్తుండగా తన ముందుకు వెళ్ళి నేను డ్రాప్ చేస్తాను బంగారం అంటాడు. మేఘ ప్రేమ్ని చూసి పర్లేదు నేను వెళ్తా అంటూ వెళ్తుండగా తన చేయి పట్టుకొని తన మీదకు లాక్కొని నేను డ్రాప్ చేస్తాను బంగారం అని తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ప్రేమ్ అలా అడుగుతుంటే తను సరే అంది మెల్లగా. చిన్న స్మైల్ చేస్తూ మేఘాని తీసుకొని కారులో కూర్చోబెట్టాడు. ప్రేమ్ పక్కనే కూర్చొని ఉన్న మేఘకి టెన్షన్గా ఉంది. ఎప్పుడు లేనిది ఇవాళ నా కోసం వచ్చాడు అంటే ఏదో ఉందని అర్థం. మేఘాని చూసి నవ్వుతూ వాటర్ బాటిల్ తన ముందు పెట్టాడు. నువ్వు ఆలోచించింది కరెక్టే బంగారం. విషయం ఉంది, ముందు వాటర్ తాగు. మేఘ వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యింది. ప్రేమ్ కార్ స్టార్ట్ చేశాడు. మేఘతో ఏం మాట్లాడటం లేదు. ఇల్లు వచ్చింది అని ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తున్నా మేఘ చెయ్యి పట్టుకొని ఏదో ఉంది అనుకున్నప్పుడు మరి ఏముందో తెలుసుకోవాలి కదా. రేపు నేను నిన్ను బయటకు తీసుకొని వెళ్తున్నా అన్నాడు. మేఘ భయంగానే నేను మీతో ఎక్కడికి రాను. ఆ మాట చెప్పగానే ప్రేమ్ చేతి పిడికిలి బిగుసుకొని
మరి విక్కీతో వెళ్తావా అన్నాడు వెంటనే. విక్కీ ఇప్పుడు నాకు ఫ్రెండ్ మాత్రమే. మా ఇద్దరి మధ్య ఏం లేదు. తను నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేశాడు అంతే. గుడ్. బాగా మాట్లాడుతూ ఉన్నావు. రేపు మార్నింగ్ నాతో రావడానికి సిద్ధంగా ఉండు బంగారం అంటూ తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మేఘ ఇంట్లోకి వెళ్ళగానే కావ్య అత్త అంటూ వచ్చి తన కాళ్ళని చుట్టుకుంది. తనని ఎత్తుకొని ఎప్పుడు వచ్చారు చిట్టి తల్లి అంటూ తనని ముద్దు పెట్టుకుంది. నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత డాడీ వచ్చి నన్ను మమ్మీని తీసుకువచ్చారు. అవునా? సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. మేఘ అంజలి దగ్గరకు వెళ్ళి వదిన ఎలా ఉన్నారు? ఐఎమ్ సారీ వదిన, నా వల్లే ఇది అంతా జరిగింది అని ఏడుస్తూ ఉంది. మేఘ జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ తనని అక్కడి నుంచి పంపింది. మేఘ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత అంజలి చేసిందంతా చేసి నా ముందు ఎలా ఏడుస్తూ ఉందో చూడు. నాకు వస్తున్న కోపానికి తనకి లాగిపెట్టి ఒకటి కొట్టాలని ఉంది. కానీ ప్రియా గురించి ఆలోచించి ఆగిపోయాను. విక్కీ దీన్ని ఇంకా మర్చిపోలేదు. తన కోసమే ప్రియాకు డైవర్స్ ఇస్తాను అన్నాడు. ఎలా అయినా సుశాంత్తో మాట్లాడి మేఘాని అన్నయ్య దగ్గరకు పంపాలి. మేఘ ప్రేమ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. రాత్రి అంతా కూడా నిద్ర రావటం లేదు తనకి. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరు చేశారో అనుకుంటూ ప్రేమ్ అని డిస్ప్లే మీద చూడగానే తనకు భయం వేసింది. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేశాడు. ఇప్పుడు లిఫ్ట్ చేసింది. అటు నుంచి హలో బంగారం, ఏంటి నా గురించి ఆలోచిస్తూ నిద్ర రావటం లేదా? మేఘ, నేను పడుకోలేదు అని మీకు ఎలా తెలుసు అని అడిగింది. ప్రేమ్ నవ్వుతూ నువ్వు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ఏం చేస్తున్నా నాకు ఈ ప్రేమ్ వర్మకి తెలిసిపోతుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. రేపు రెడీగా ఉండు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మేఘ నేను అది ఆలోచిస్తూ పడుకోలేదు అని తనకి ఎలా తెలిసింది అనుకుంటూ పడుకొని ఎప్పుడు నిద్రపోయింది తెలియకుండా పడుకుంది. ఉదయం ప్రేమ్ సుశాంత్ ఇంటికి వచ్చాడు. సుశాంత్, మేఘాని నేను బయటకు తీసుకొని వెళ్తాను. మరి మేఘ నీతో రావడానికి ఒప్పుకుందా? ప్రేమ్ చిన్న నవ్వు నవ్వి, సరే, మీ చెల్లి నాతో వస్తే ఏం చేస్తావు? తను నీతో వస్తే నీ మీద తనకు కోపం పోయింది అనుకుంటా. అలా అయితే కొద్ది రోజుల్లో తను మీ ఇంటికి వస్తుంది. మరి మేఘ ప్రేమ్తో కలిసి బయటకి వెళ్తుందా? చూద్దాం. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.